వార్షికోత్సవ సందర్భంగా మరి సంఘస్థులు పెద్దలు వెంకటేశ్వరరావు కానీ ప్రసాద్ గారు కానీ డేవిడ్ గారు కానీ ఇంకా ఇతర ముఖ్యులకి మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా క్రైస్తవ సోదరీమణులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. 54 సంవత్సరాలు మన కళ్ళ ముందే ఇట్టే గడిచిపోయినా ఆ యేసయ్య ఆశీస్సులతో ఒక పవిత్రమైన స్థలంగా ఈ ప్రాంతంలో రోజు రోజుకి ఇక్కడికి వచ్చే ప్రజలు పెరుగుతూ ఉన్నారు. ప్రార్థనల కింద వెంకటేశ్వరరావు చెప్తూ ఉన్నారు, నిన్న మొన్న అయితే రోడ్లన్నీ నిండిపోయినాయి, అందుకని ఎల్ఈడి స్క్రీన్లు కూడా పెట్టామని. అంటే ఒక పవిత్రమైన స్థలంలో మనం ఒక మంచి ప్రార్థనలు చేస్తున్నప్పుడు ఆ యేసయ్య ఆశీస్సులు ఈ ప్రాంతానికి ఉంటాయి, మరి ఈ సంఘస్థులకు ఉంటాయి, ఇక్కడ ప్రార్థన చేసే ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయని కోరుకుంటూ, అలాగే నేను శాసనసభ్యుడు కాకముందు కూడా ఇదే స్టేజీ నిర్మాణం రోజున కూడా నేను ఆ రోజు వర్ల రామయ్య గారు అందరూ కూడా రావటం జరిగింది. ఆ రోజే నేను అందరినీ కోరటం కూడా జరిగింది. మరి మీ అందరి ఆశీస్సులతో చార్లెస్ గారు కానీ తదితర పెద్దలందరూ కూడా ఆ రోజున తప్పనిసరిగా రాబోయే రోజుల్లో బైబిల్లో వాక్యం ఉంది, ఆ వాక్యం రారాజుల్ని నియమించేది యేసయ్య అని ఆ వాక్యం ఉంది, తప్పనిసరిగా మంచి జరుగుద్దని ఆ రోజు ఆశీస్సులు అందజేశారు. మరి ఇదే చర్చిలో ప్రార్థనలు చేసుకోవటం, అలాగే తర్వాత వచ్చినటువంటి సెమీ క్రిస్మస్ కానీ క్రిస్మస్కి కానీ ప్రతి కార్యక్రమాన్ని కూడా మన చర్చిలో జరిగే ప్రతి కార్యక్రమానికి నేను ఊళ్ళో ఉంటే మాత్రం తప్పనిసరిగా అటెండ్ అవ్వటం, ఎన్ని పనులు ఉన్నా సరే, ఎన్ని కార్యక్రమాలు ఉన్నా. ఎందుకంటే ఈ చర్చి కన్నా ఆ కార్యక్రమాలు నాకు ముఖ్యం కాదని భావించే వ్యక్తి నేను కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడు చాలా కార్యక్రమాలు ఉన్నాయి, అయినా సరే ఖచ్చితంగా వచ్చి మనం గ్రీటింగ్స్ చెప్పి వెళ్దాం, ఒకసారి అందరినీ చూసి వెళ్దాం అనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది కూడా తెలియజేసుకుంటూ, మరి పిల్లలు ఇందాడ చక్కటి పాటలు పాడారు, ఆ యేసయ్య పాటలు. మరి ఒక బ్రహ్మాండమైన వాతావరణంలో చక్కటి పాటలు ప్రార్థనలతో ఈ కార్యక్రమం కొనసాగాలని, ఇది 54వ వార్షికోత్సవం, ఇంకా 154వ వార్షికోత్సవం కూడా ఇక్కడ జరుపుకుంటూనే ఉంటాం మనం. ఆ యేసయ్య ఆశీస్సులతో అందరం కూడా బాగుంటాం, అందరూ బాగుండాలని కోరుకుంటూ, మరి రాష్ట్ర అభివృద్ధి ఇవాళ రాజధాని అయింది, ఈ రాజధాని అయినాక అనేక రకాలుగా ఈ విజయవాడ నగరం అభివృద్ధి చెందబోతూ ఉంది. ఆ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ఈ రాష్ట్రం కానీ అందరం కూడా బాగుండాలని, ఎందుకంటే యేసయ్య ఈ ఒక్క మతానికే దేవుడు కాదు, ప్రపంచానికే దేవుడు ఆయన. కాబట్టి అందరం బాగుండాలి, అంతా బాగుండాలి, మన ఊరు, మన నగరం, మన కాన్స్టిట్యున్సీ, మన డివిజను, మన రాష్ట్రం, మన దేశం అంతా బాగుండాలని కూడా ఆ ప్రార్థనల తరపున కోరుకుంటూ, తప్పనిసరిగా యేసయ్య ఆశీస్సులతో అందరం బాగుంటామని కూడా మరొకసారి తెలియజేస్తూ, మరి ఈ కమిటీ నిరంతరంగా ఈ చర్చి అభివృద్ధికి, ఈ చర్చిలో అనేకమైన వినూత్నమైన కార్యక్రమాలు, ప్రార్థనలు, మరి మహిళా సంఘస్థులతో కూడా ఒక ప్రత్యేకమైన కార్యక్రమం పెడితే ఆ రోజు నా భార్య సుజాత కూడా ఆ కార్యక్రమానికి ఇక్కడికి రావటం, ఎప్పుడూ కూడా నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఏ కార్యక్రమానికైనా సరే అందుబాటులో ఉన్నందరూ ఖచ్చితంగా ఎప్పుడు వస్తానే ఉన్నాం, భవిష్యత్తులో కూడా అది కొనసాగిస్తామని కూడా తెలియజేసుకుంటూ, అలాగే సెమీ క్రిస్మస్ వేడుకలు కూడా ఇక్కడ చేసాం. మరి నేను శాసనసభ్యుడైనాక మాకనేని బసవపున్నయ్య స్టేడియంలో పెద్ద ఎత్తున ఆ రోజున పోయిన సంవత్సరం చేసాం, అంతకుముందు సంవత్సరం కూడా, ఈ సంవత్సరం కూడా చేసాం. గతంలో రాబోయే రోజుల్లో కూడా అది ఆ ఆనవాయితీని కొనసాగిస్తామని కూడా తెలియజేసుకుంటూ, మరొకసారి మరి ఈ భవిష్యత్తులో కూడా ఈ సంఘానికి కానీ ఈ చర్చికి కానీ ఎప్పుడు ఈ సంఘస్థుల మధ్యలో మీ కుటుంబ సభ్యుడిగా, ఒక శాసనసభ్యుడిగానే కాకుండా మీ కుటుంబ సభ్యుడిగా
ఎప్పుడు కూడా భవిష్యత్తులో అండగా ఉంటానని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి నిరంతర సంఘం అభివృద్ధి కోసం పనిచేస్తున్న ప్రతి సంఘంలోని ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఆ యేసయ్య ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ అందరి దగ్గరే సెలవు తీసుకుంటారు. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్ని పనులున్నా సరే మరి ముఖ్యంగా మన పని మీద వచ్చినందుకు వారికి చర్చి కమిటీ తరఫున మరి స్త్రీల సమాజం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ డయాస్ మీద మరి ఎమ్మెల్యే కాకముందు మరి బోండమేశ్వర గారు సెమీ క్రిస్మస్ రావడం జరిగింది. ఆ రోజే కాబోయే ఎమ్మెల్యేని మరి ఈ డయాస్ మీద అనౌన్స్ చేశారు. అలాగే ఎమ్మెల్యే గారు చాలా మంచి వ్యక్తి, ప్రతి వారికి మరి సహాయ సహకారాలు అందిస్తారు. అలాగే ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో తోడ్పడతారు. అలాగే మనందరికి కూడా అన్నదండగా ఉంటారని మనవి చేస్తూ వారికి మరొకసారి చర్చి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి స్త్రీల సమాజం కొయ్యరు వారు ఒక ప్రత్యేక పాట రండి. స్త్రీల సమాజం కొయ్యరు యేసు నీ నామామృతం ఎంతో రుచి అయ్యా అనే పాట పాడుకొని దేవుని నామాన్ని గణపరుస్తాం. యేసు నీ నామామృతము మా ఎంత రుచి అయ్యా దేవ యేసు నీ నామామృతము మా ఎంత రుచి అయ్యా మా దోషములను హరించి మోసని మోసులగా చేయుటకు మధుర ప్రకాశమైన యేసు నీ నామామృతము మా
సంఘ కాపరి గారికి, సంఘ నాయకులకు, సంఘస్థులందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మా స్త్రీ సమాజానికి కొరకు కూడా మీరందరూ కూడా ప్రార్థన చేయాలని కూడా మనం చేస్తున్నాం. సాయి గారికి, మరి అన్నగారు వెంకటేశ్వర అన్న గారికి, రాజేంద్ర ప్రసాద్ అన్న గారికి కూడా ప్రత్యేక వందనాలు. అందరం దేవుని నామాన్ని మహిమపరుద్దామండి. నా ఆత్మీయ యాత్రలో అరణ్య మార్గములో నాకు తోడైన నా యేసయ్యా